హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో అటుకులు ప్యాలాల తాలింపు ఎలా చేసుకుందామో చూద్దాం. ఈ విధంగా చేసుకుంటే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఇక్కడ నేను 1/2 kg అటుకులు, 1/2 కిలో ప్యాలాలను తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్లో అటుకులు తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అటుకులు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. అటుకులు అనేవి మంచిగా క్రిస్పీగా అయిపోవాలి. అప్పటిదాకా ఇలా స్టవ్ పైన వేయించుకొని క్రిస్పీగా అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే ప్యాలాలను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు. ఇలా అటుకులు ప్యాలాలను డ్రై రోస్ట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి కరకరలాడుతూ. ఇలా చిదిమితే పొడి పొడిగా అయిపోవాలి. అలా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఈ తాలింపుకు సరిపడా ఆయిల్ వేయాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, చూసి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇలా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. ఇక్కడ నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ముక్కలు. ఇలానే టేస్ట్ బాగుంటుంది అటుకులు ప్యాలాల తాలింపుకి. ఇలా ఆయిల్లో కొద్దిగా వేగగానే మొత్తం రెసిపీకి కాకుండా కొద్దిగా సాల్ట్ను వేసి ఒకసారి కలుపుకోవాలి. దీనివల్ల పచ్చిమిర్చి అనేది కలర్ చేంజ్ కాకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. పచ్చిమిర్చి ఆయిల్లో కొద్దిగా వేగగానే తర్వాత పల్లీలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాతనే పల్లీలు వేసుకోవాలి. రెండు ఒకేసారి వేసుకోకూడదు, ఎందుకంటే పచ్చిమిర్చి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది, పల్లీలు తొందరగా వేగిపోతాయి. రెండు ఒకేసారి వేసుకుంటే పల్లీలు తొందరగా వేగిపోయి మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోలో చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. పల్లీలు కూడా మంచిగా వేగిన తర్వాత కరివేపాకు, అలాగే ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ అనేది దీంట్లో ఎక్కువగానే పడుతుంది. మేమైతే ఈ తాలింపు చేసుకునేటప్పుడు వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకుంటాము. ఇలా ఆయిల్లో అన్నీ ఫ్రై అయిన తర్వాత తాలింపుకు సరిపడా పసుపు వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి అన్నిటికీ పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మొదట మనం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అటుకులను ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొదట కొన్ని అటుకులు వేసి తాలింపు మొత్తం కలుపుకున్న తర్వాత మిగతా అటుకులను వేసి మంచిగా కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలి, ఎందుకంటే అటుకులు అనేవి విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలి. వీలైతే ఎక్కువగా కలపకుండా ఉంటేనే బాగుంటుంది. ఇలా మిగతా అటుకులను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ అటుకుల తాలింపు కోసం బౌల్ అనేది పెద్దగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే కలపడానికి వీలుగా ఉంటుంది కదా. ఎక్కువగా కలపకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేస్తే ఈజీగా తాలింపు మొత్తం అటుకులకు పట్టేస్తుంది. అటుకులు కూడా విరిగిపోకుండా ఉంటాయి. ఇలా అటుకులకు మొత్తం తాలింపు పట్టిన తర్వాత ఇప్పుడు ప్యాలాలు వేసుకొని కలుపుకోవాలి. ప్యాలాలు కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ అటుకులు ప్యాలాల తాలింపు. మా ఏరియాలో మాత్రం ప్రతి ఫంక్షన్లో ఖచ్చితంగా ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా ఈ అటుకులు ప్యాలాల తాలింపు పెడతారు. ఇలా తాలింపు మొత్తం అన్నింటికి
పట్టేలాగా కలుపుకోవాలి. అంతే, ఇలా మంచిగా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ స్టవ్ పైన ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే అటుకులు ప్యాలాల తాలింపు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ బంధువులకి, ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇలా కొన్ని అటుకులు, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, పల్లి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అందరు ఇంట్లోనే చేసుకుంటారు, కానీ ఇలా చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.